సార్ నటి పూనం కౌర్ ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ పెట్టారు అని చెప్పేసి ఒక వార్త ఏంటి అంటే అంటే ఇంత విపత్తు జరుగుతూ ఉంటే సెప్టెంబర్ 2 రోజు మాత్రమే ట్వీట్లు పెట్టారు, తర్వాత ఎలాంటి స్పందన లేదు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్న క్వశ్చన్ ఇస్తుంది ఈ విజయవాడకి సంబంధించి. మీరేమంటారు సార్? యాక్చువల్గా ఒకప్పుడు ఏకలవ్య శిష్యుడు అంటే గురువు దగ్గరికి వెళ్లకుండా నేర్చుకున్నప్పుడు ఏకలవ్య. ఏకలవ్య లవరే ఈ అమ్మాయి. లవరు, రివెంజ్, వెంజెన్స్ ఇస్ మైన్ లాగా ఎన్నిసార్లు చెప్పినా కూడా మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే తను కూడా ఫేమస్ అవుద్దని. కొంత ఆ విధంగా ఏమైనా సినిమాలో పడుతుందా? లేదు. ఊరిని ఇంటికాడ కూర్చుని చిన్న చిన్న ఇలా ట్వీట్లు అలా చేసుకుంటూ కూర్చుంది. ఆ అమ్మాయి ఎవరో పూనం గౌర్. ఇప్పుడు ఎవరు నాకు అమ్మాయి మీద ఇప్పుడు కూడా సీరియస్గా అనిపించలేదు, ఎందుకంటే సీరియస్నెస్ తక్కువ, నోరు ఎక్కువ, ఆ టైప్ అమ్మాయి. అందు కదా సైలెన్స్గా ఈజ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఇది వాక్ ద టాక్ చేయరు వీళ్ళు ఎవరో పొలిటీషియన్స్ అని చెప్పి. నీకు తెలుసా డాక్టర్ దగ్గర చేయడానికి? నువ్వు ఎంతమంది చూసావుటి, ఎన్ని మీడియాలు చూసావు? కరెక్ట్ కాదు. కానీ అమ్మాయి అడగటంలో ధర్మం ఏంటంటే చాలామంది పొలిటీషియన్ చేయరు అని చెప్పి. చేస్తే అవకాశం ఇవ్వాలి చీఫ్ మినిస్టర్. అంతా ఆయనే ప్యాంటు పైకి ఎట్టేసి వెళ్ళిపోతుంటే ఇంకెవరు చేస్తారు? ఇంకా వెనకాల ఉండి లింగిలు కట్టుకుని ఎత్తుకురావాలి పైకి. ఆ ఎత్తుకుని వచ్చినంత మాత్రం వాళ్ళకి ఉపయోగం జరగదని ఆల్రెడీ ఒక దాంట్లో చెప్పాను నేను. ఇప్పుడు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కూడా పైజమా పైకి ఎత్తుకున్నాం, లేకపోతే షార్ట్లు వేస్తూ వెళ్ళిపోవాలి అమ్మాయి ఉద్దేశం అంటే. వెళ్ళి ఏం చేస్తారు? ప్రజలకు జరగాలి చెప్పాను కదా ఇందాక దాంట్లో. సెంట్రల్ ఫోర్స్ రావాలి, సెంట్రల్ మిలిటరీ రావాలి, రెస్క్యూ చేయాలి, ముందు రెస్క్యూ ఆపరేషన్ చేయాలి, దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలి. ఇదంతా వస్తుంది అనుకుని ముందే చేయాలి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇదంతా అంతకుముందు గవర్నమెంట్ మీద గెంటేస్తారు, బుద్ధి లేదేంటి? అంతకుముందు గవర్నమెంట్ మీద గెంటేటి? అంతకుముందు ఇటువంటి క్షేమాలే రాలేదు, నువ్వు వస్తేనే జరిగిందని ఇలా అంటున్నారు. అంతకుముందు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్ చేసిందా? చేస్తా అని చెప్పేసి ఆ 111 ఏదో ఒక పట్టుకొచ్చి ఏమైనా చేశారా? చేయలేదు. ఇక్కడ ఇతను వచ్చిన తర్వాత పేరు మార్చి ఉన్న వాటిని చెరువుల్లో కట్టే వాటిని మిల్లుగా పడగొడుతుంటే దానికి పెద్ద అప్రూవ్ పెడతారు. ఎందుకు బెటర్? మరి పెద్ద పెద్ద ఆస్తులన్నీ పోతూ ఉంటాయి. అనాథరైజ్గా కబ్జా చేసేస్తే బెటర్. కబ్జాకి మారిపోయారు హైదరాబాద్. కబ్జా నేర్పిందే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి. అంచేత మూల్యం చెల్లించక తప్పదు. సో ఆ విధంగా ఈ అమ్మాయి చెప్పింది పక్కన పెడితే అక్కడ ఆల్రెడీ చేస్తున్నారు తనే అంటుంది. చంద్రబాబు నాయుడు దగ్గర బ్యాడ్ అవ్వకూడదు, ఎవరు లెక్క చేస్తాడు అసలు, బ్యాడ్ అవ్వకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం అతనికి బ్యాడ్ అయిపోవాలి. అదే అమ్మాయి యొక్క దృక్పథం. అందుకనే 2 పడవల మీద కాళ్ళు వేసే స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరగకూడదు, ప్రజలకు న్యాయం జరగాలి, వాళ్ళకి సహాయం జరగాలి. ఒక చిన్న ఏదో వైరల్ అవుతుంది, ఆ చంటి పిల్లడితో ఉన్నవాడికి అటు పాలు కలుపుకి వెళ్తున్నాడు. దట్స్ ద గ్రేటెస్ట్ సర్వీస్. అదేవిధంగా సైంటిస్ట్ వాళ్ళు ఫాదర్ డాటర్ పోయారు కదా, దానికి ఏమైనా చేయగలిగితే ఇట్ షుడ్ హ్యావ్ బీన్ టాక్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ప్రపంచం అంతా మాట్లాడుకున్నాం, నాట్ ఓన్లీ ఇండియా. షీఈ్ ఎ సైంటిస్ట్. సో ఇటువంటి అన్ని గురించి మాట్లాడాలి. కానీ ఓవరాల్గా పొలిటీషియన్ చేయరంటే ఏ పొలిటీషియన్ చేస్తాడు చెప్పు? ఫలానా పొలిటీషియన్ చేస్తాడని చెప్పు. మోడీ గారు చేస్తాడా? ఎవరు అమిత్ షా చేస్తాడా? ఎవరో చేయరు. వాళ్ళ ప్రాణాలకు అడ్డు వచ్చేసి చేయరు. వాళ్ళకి పబ్లిసిటీ వచ్చిన 50 కెమెరాలు 200 వీడియో కెమెరాలు పట్టుకెళ్ళే వాళ్ళు ఓకే స్టార్ట్ కెమెరా అని చేస్తారండి. అందరూ అంతే, పబ్లిసిటీ కోసం చేస్తారు. అంతేగాని ప్రజలకు మనం చెప్పేది ఏంటంటే, మన యొక్క అర్థనాదం ఏంటంటే, మన యొక్క కేక ఏంటంటే పీపుల్కి చేయండి. బికాజ్ మళ్ళా వార్నింగ్ ఇస్తుంది, 24 అవర్స్లో మళ్ళీ వస్తుంది. ఇప్పుడైనా చేయాలి, ఇప్పుడైనా సెంట్రల్ ఫోర్స్ రావాలి, సెంట్రల్ మిలిటరీ రావాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కల్పించుకుని రావాలి. నాకు ఎక్కడ కనపడలేదే డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినట్టు మీరు నేను అనలేదు. మరి స్టేట్ లోకల్గా ఉన్న వాళ్ళే వచ్చారు, లోకల్గా కూడా ఉంటారు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సరిపోరు. సో మనీ హెలికాప్టర్స్ హ్యాస్ టు కమ్, సో మనీ పీపుల్స్ కమ్. ఒకవేళ హెలికాప్టర్ వస్తే ఆ చీఫ్ మినిస్టర్ పక్కన పెట్టి దాక్తూ ఉంటాడు కెమెరా. అది ఎవరికి కావాలి? అది చీఫ్ మినిస్టర్ చూస్తున్నట్టు అవసరం. అది పొలిగిపోతుంది. అందరూ కూడా సోషల్ మీడియాలో పొలవని చూపిస్తున్నారు. అది చూపించేదంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఆర్గనైజర్గా పేపర్లో చూపించాలి. దీస్ పీపుల్ ఆర్ కమింగ్, వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి ఆ ఆపరేషన్ చూపించాలి. ఎక్కడైనా చూడండి, యూఎస్లో కానీ యూకేలో కానీ ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారంటే వాళ్ళు ఎక్కడో 4 మారుమూలన ఒకటి హార్ట్ అటాక్ వస్తే హెలికాప్టర్ వెళ్ళి అతను తీసుకుని హాస్పిటల్ చేర్పించినట్ట. వెదర్ ఈజ్ అన్ ఇండియన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఆస్ట్రేలియన్. అదేందా ఆ లెవెల్కి ఎలాగ మనం వెళ్ళాం. కానీ ఇక్కడ గ్రాస్గా ఇన్ని వేల మంది ట్రబుల్ పడుతున్న వాళ్ళకి అది చేయాలి. కానీ అదన్నా మనందరూ చెప్తున్నాం, ఆ అమ్మాయి చెప్పేది
సగం అలాగా సగం అలా చెప్తుంది. చెప్తే పూర్తిగా చెప్పాలి. అలాగా దెర్ ఇస్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ దేర్, పీపుల్ ఆర్ నాట్ పొలిటీషియన్స్, ఎలక్టెడ్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ అని చెప్పాలి. కానీ ఆ చంద్రబాబు నాయుడు గారి మట్టుకు వెళ్తున్నాడంటే సగం అలాగా సగం అలా చెప్తుంది. అది నాన్ సెన్స్. ఆ అమ్మాయి పెద్ద నాన్ సెన్స్ యాక్చువల్గా. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ ఏడుస్తాడు, ఏదో బయలేజ్ కోసం అనమాట. వీళ్ళంతా బజర్స్, దే వాంటెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బజ్. ప్రజలకు నిజంగా న్యాయం జరగాలని నేను అరుస్తున్నాను. ప్రజలు హ్యాస్ టు బి. ప్రతిసారి అటాక్ చేస్తుంది అంటే లేకపోతే ఎవరన్నా అమ్మాయి ఎప్పుడు వరకు తెలియదు ఎవరో వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఏమన్నా చేశాడా, ఏది చేశాడా అంటది, అంతే తప్పితే ఏముండదు అక్కడ. పవన్ కళ్యాణ్ అంటే అందరూ యాక్టర్లు చూస్తున్నారు కదా ఇప్పుడు, కాస్టింగ్ కావచ్చు, కావచ్చు, కంఫర్టబుల్ కావచ్చు ఇక్కడ అనమాట. నేను వాళ్ళందరూ ఎవరెవరు చేస్తారో మలయాళంలోనూ తమిళ్లోనూ తెలుగులోనూ చూస్తున్నాం కదా. ఇంకా అంతకంటే ఏంటి, ఆ అమ్మాయిలో ఈ అమ్మాయి ఒకటి అయి ఉంటుంది. అది ఏమైనా చేయగలనుకుంటే చేయవలసింది. ప్రజల్లోకి వెళ్ళి కొడతారు, ప్రజల్లోకి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ అగెనెస్ట్కి వెళ్ళి కొట్టరు. అంచేత అవన్నీ పక్కన పెడితే కానీ పొలిటీషియన్స్, ఇన్ఫ్యాక్ట్ నో పొలిటీషియన్ ఈజ్ కమింగ్ అవుట్ డెలిబరేట్గా హెల్ప్ చేయడానికి. ఎలా చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఏదో బోటేసుకు వెళ్ళిపోతాయి, సినిమా ఏంటిది, ఫైర్ వర్కర్స్ చేస్తారు, అలా ఉంటారు కదా, అగ్నిమాపకతలో ఉన్న వాళ్ళు చేస్తారు, ఇంకోటి కూడా చేస్తారు. మన దగ్గర ఎంతమంది ఉంటే అంతమంది వెళ్తారు అక్కడికి. మొత్తం విజయవాడ అంతా మురిగిపోయి, అమరావతి అంతా మురిగిపోతే వీళ్ళ దగ్గర ఉన్న ఈ చిన్న చిన్న నెంబర్ ఏం చేయగలరు? ఒక హెలికాప్టర్ ఉంటుంది అంతే. అది కూడా స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ మొన్న సర్దార్జీ స్టార్ట్ చేస్తాడు, రిజర్వ్లోకి వస్తుంది అనమాట పెట్రోల్. ఆ టైంలో మన వాళ్ళు ఉంటే తెప్పించాలి. యూ హావ్ టు యాక్ట్ ఫాస్ట్. నో చీఫ్ మినిస్టర్ ఇస్ యాక్టింగ్ ఫాస్ట్, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా. యూ హావ్ టు యాక్ట్ ఫాస్ట్. ఏది అడిగితే వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళకి పడదు, ఇవ్వడం. ఒకరు అడిగిన కూడా వెంటనే ఎవరాళ్ళు మోడీ వాళ్ళు. అదేందా అలా ఏడుస్తుంటే, ఈ తారతమ్యాలతో ఏడుస్తుంటే ప్రజలు శ్రేయస్ ఎవరు కోరుతారు? దట్ ఈస్ వాట్ ఐ సే ఆల్వేస్. డిజాస్టర్ మేనేజ్మెంట్ చెయ్యొద్దు. మరి పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. ఒకళ్ళు 2 రోజులు వెయిట్ చేస్తారట ఒక చోట ఎవరన్నా వస్తారని. నేను అటువంటి ఉదయాభిదారకమైన చాలా చాలా చూశాను యాక్చువల్గా. ఇది కొత్త ఏం కాదు. ఒకప్పుడు దివి తాలూకా దివిసీమ అనే మొత్తం ముంచేసింది. నువ్వు ఇంకా పుట్టుండవు. దివిసీమ అది విజయవాడ పక్కన, అది కూడా మొత్తం వెరీ వెరీ బ్యాడ్ ఇది అనమాట. అదేవిధంగా కేరళ మొన్న, తర్వాత ఒక సంవత్సరం 2 years బ్యాక్ మెడ్రాస్లో పీపుల్ వర్ ఫ్లోటింగ్. ఇలారాజు వెళ్తున్నావు ఒకటి వేసాడు కదా, అది ఇంటికాంచి అక్కడికి వెళ్తాడు బోట్లను. అదేవిధంగా సో ఇవన్నీ ఉన్నా కూడా దే వాంట్ మేనేజ్. అక్కడే ఇక్కడ ఒక్క చోట కూడా ఈ చెరువులను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఆ నీళ్ళంతా చెరువులోకి వెళ్ళేటట్టుగా కానీ రేవంత్ రెడ్డి చేయగలిగితే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అన్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా అక్కడే చేయాలి. మాట్లాడితే పోయిన మన ఎవరో జగన్ మీద గెంటేస్తారట్టి. జగన్ మీద గెంటేటి ఏమొస్తుంది ఇప్పుడు?